నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. తనిఖీల అనంతరం అరెస్టు చేసిన ఈడీ అధికారులు. ఇంటి వద్ద ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. సార్వత్రిక ఎన్నికలకు శనివారం మోగనున్న నగార. ఏపీ సహా 4 రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు ప్రకటించనున్న సీఈసీ. ఏప్రిల్, మే నెలల్లోనే పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు. హత్య రాజకీయాలను తరిమికొట్టాలి. సునీతకు న్యాయం జరిగే వరకు పోరాడతానని షర్మిల స్పష్టీకరణ. అన్నాని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఆవేదన. జగన్ కు అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? వివేకను చంపిన వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్న సునీత. వైసీపీ పునాదులు రక్తంలో ఉన్నాయని విమర్శ. శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించలేకపోయా. రాజకీయ కారణాలతో నా భర్తను హత్య చేశారన్న సౌభాగ్యమ్మ. హంతకులను జగన్ కాపాడుతున్నట్లు అనుమానాలున్నాయని వ్యాఖ్య. ఏపీపీఎస్సీ కొలువులను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో అవినీతి రాజ్యమేలిందన్న చంద్రబాబు. అక్రమాలకు తావిచ్చిన గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ కొనర్హుడని ధ్వజం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్త సభకు ప్రజాగళం పేరు ఖరారు. కూటమి మొదటి బహిరంగ సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు. లోకేష్ నేతృత్వంలో నిర్విరామంగా పనిచేస్తున్న 13 కమిటీల సభ్యులు. ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎస్బీఐకి మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు. ఎన్నికల బాండ్ల పూర్తి డేటా ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం. సోమవారంలోపు నంబర్లతో సహా సమర్పించాలని ఆదేశం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదు. యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు. లైంగిక దాడి ఆరోపణలను తోసిపుచ్చిన యడ్యూరప్ప కార్యాలయం. సీఏఏ అమలుపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం. పౌరసత్వం ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోలేమన్న న్యాయవాది కపిల్ సిబల్. మంగళవారం పిటిషన్ల వివరాలు వింటామన్న ధర్మాసనం. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.